రమేష్ థ్యాంక్స్ చెప్పుకోవాలి గవర్నమెంట్ కి. తొందరగా ఛార్జ్ షీట్ వేసేసారు. అవునా? ఇంకా టైం అంటూ చివరి దాకా సాగదీసి ఎన్నికల ముందు వేయకుండా టైం వేస్ట్ చేయలేదు, ఇప్పుడే వేసేసారు కాబట్టి ఒక ఏడాదిన్నర లోపు అయిపోతుంది కేసు. అతనికి రిలాక్స్ అయిపోవడానికి వీలవుతుంది. ఒకవేళ ఏదన్నా శిక్ష వేస్తే పై కోర్టుకు పోవడానికో ఇట్లాగా. వాస్తవంగా అయితే నాకు తెలిసి ఆ కేసు లెక్క చూసుకుంటే జోగి రమేష్ ని ఫిక్స్ చేశారు తప్పించి ఏమీ లేదన్నది స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే వాళ్ళు రాసిన చాట్ షీట్ లో ఏ ఆధారం లేదు జోగి రమేష్ కి సంబంధించి. వీళ్ళిద్దరు గతంలో వ్యాపారం చేశారు కాబట్టి నిందితులు. ఎందుకు నకిలీ మద్యం తయారు చేయమన్నారంటే ప్రభుత్వం పరువు తీయడానికి. దానికి ఎవడ ఎవిడెన్సు? అది కూడా ప్రభుత్వం వచ్చిన నెలలో ఒక ఏడాదిలో పరువు తీసేస్తారా ఇట్లా నకిలీ మద్యం తయారు చేస్తే? ఇంకోటి ప్రభుత్వం గత ప్రభుత్వ హయాంలో అతను నకిలీ మద్యం తయారు చేశాడు. ఎవడు చెప్పాడు? జనార్దన్ రావు చెప్పాడు. ఎవడు? నేరస్తుడు చెప్పాడు, నిందితుడు చెప్పాడు. నిందితుడు చెప్తే వర్కౌట్ అవుతుందా? అతను ముందు అతను వేరే వాళ్ళ పేరు చెప్తున్నాడు, ఆ తర్వాత దేశంలోకి దిగేటప్పటికి మార్చేశారు అతన్ని. రెండవది ఏంటి, ఆ డబ్బులు చూస్తే మరీ సిల్లి. జడ్జి గారు కూడా నవ్వుకుంటారనమాట. 3 నెలలకోసారి 3 నుంచి 5 లక్షలు డబ్బులు ఇచ్చేవాడట. ఒక దిక్కుమాలిన వైన్ షాప్ నడిపితేనే ₹1,50,000 తీసుకుంటున్నారు నెలకి వైన్ షాప్ కి. అట్లాంటిది ఏకంగా నకిలీ మద్యం